డాన్ నెల్లూరు అరుణపై హైకోర్టు న్యాయవాది సంచలన వ్యాఖ్యలు. అరుణపై గంజాయి, రౌడీయిజం వంటి పలు కేసులు ఉన్నాయని ఆరోపణ. ప్రముఖ హైకోర్టు న్యాయవాది పేటెటి రాజారావు నెల్లూరు లేడీ డాన్ నిడిగుంట అరుణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అరుణ కోవూరు పోలీస్ స్టేషన్ లో అరెస్టు నిమిత్తం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అరుణ ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిగా, ఇతర రాష్ట్రాలలో రెడ్డి కులానికి చెందిన వ్యక్తిగా తప్పుడు సర్టిఫికెట్లను సృష్టించి అటు ప్రజలను, ప్రభుత్వాలను మోసం చేస్తుందన్నారు. తాను నివసిస్తున్న సాయి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ లో తాను నివసిస్తున్నానని, పక్కపక్క ఫ్లాట్లు కావడంతో సెటిల్మెంట్లన్నీ తనకు తెలుసునని, ఆధారాలతో వీటిపై లోపల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ వారు పట్టించుకోకపోవడంతో కోర్టులలో కేసులు వేయటం జరిగిందన్నారు. ఈ వేసిన కేసులు నిదానంగా బయటకు వస్తాయని తెలిపారు. అరుణ కేవలం 2 లక్షలు చెల్లించి అపార్ట్మెంట్ ఓనర్ అని చెప్పుకుంటూ గంజాయి సెటిల్మెంట్లు, రౌడీయిజం చేస్తూ సమాజానికి ఇబ్బందులు కలిగించిందన్నారు. దీనిపై చాలా మంది అధికారులను కలిశానని, వారికి ఫిర్యాదు కూడా చేశానని, ఆ పిటిషన్లు తిరిగి లోకల్ పోలీసులకు రావటం, వారు ఇలాంటి కేసులను నీరుగార్చడంతో వాస్తవాలు వెలుగులోకి రాలేదన్నారు. అందువల్ల హైకోర్టు రీట్ వేయటం జరిగిందన్నారు. తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి అధికారులను విచారించి ఈమె చేసిన ఆగడాలను వెలుగులోకి తెచ్చి ఈమెపై కఠిన చర్యలు తీసుకుని జీవిత ఖైదు విధించాలని డిమాండ్ చేశారు. ఇచ్చాను, వాటి మీద ఎలాంటివి కూడా జరగల. ప్లస్ అంతేకాకుండా నేను ఒకటే అనేది, ప్రతి ఒక్క అధికారికి కనీసం 160 మందికి నేను తెలియజేశా, ఈ విధంగా గంజా వ్యాపారం జరుగుతున్నాయా అందరూ తెలియజేయమంటే ప్రతి ఒక్క పిటిషన్ ఎక్కడికి వస్తుంది, పోలీస్ స్టేషన్కి రావటం. పోలీస్ స్టేషన్కి వస్తే నీరు గారిపోతుంది. నీరు గారిపోయి ఎలాంటి న్యాయం మాకు జరగల. మేము చూసి లాస్ట్కి హైకోర్టులో రిట్ వేసుకొని ఖచ్చితంగా కూడా అభాగ్యులు వద్దాగా అన్యాయం అయిపోతున్నారు, ఇలాంటి అన్యాయం జరగకుండా చూడాలని చెప్పి నేను ఖచ్చితంగా కూడా అధికారులను వేడుకుంటూ విచారించి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకే నేను జిల్లా కలెక్టర్ గారికి కూడా తెలియజేశాను, 10 రూపాయలు గ్రీవెన్స్ ఇచ్చాను. ఖచ్చితంగా అక్కడి నుంచి కూడా సార్ వాళ్ళకి కాల్ వచ్చింది, అది సర్టిఫికేట్ని ఖచ్చితంగా రెడ్ మార్క్ పెట్టండి, ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వబాకండి. ఈ విధంగా హైకోర్టు లాయరు దానికి సంబంధించిన ఎస్సీ ఎస్టీ కోర్టులకు సంబంధించిన ఒక డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించిన రికార్డు కూడా తెచ్చి మనకి ఇచ్చున్నారు. ప్రభుత్వ వైఫల్యం అంటారా సార్? ప్రభుత్వ వైఫల్యం అంటారా? దాని గురించి అంటాం లేదు, ఈమె చేసినటువంటి చీటింగ్ అంట. ప్రభుత్వ అధికారులను కూడా మనం అనబడలే. ఎందుకంటే ఇక్కడ వచ్చి ఎస్సీ అని చెప్పి ఈ విధంగా సర్టిఫికేట్ తీసుకొని మేనేజ్ చేసి అక్కడ పోయి ఓసీ అని చెప్పి సర్టిఫికేట్ తెచ్చుకుంటే అది సమంజసం అంటున్నా. ఒక ఆధార్ కార్డు ఎంటర్ చేసినప్పుడు దానికి సంబంధించి ఏ ఆధార్ కార్డులో ఏ పేర్లు ఉన్నాయి సార్? అధికారులు ఎంక్వైరీ చేయకుండా సర్టిఫికేట్ ఇస్తున్నారు అని చెప్తున్నాను సార్. వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటే ఎలాంటి అన్యాయం జరగకూడదని చెప్తున్నా. ఈ బంగారం కానీ డబ్బు కానీ మొత్తం దోసుకొని పోవటం, అదేవిధంగా అధికారులు మేనేజ్ చేసుకోవటం, ఆమె నెంబర్ 1. ఇలాంటి కేసులు చాలా చేస్తుంది ఆమె. అంతేకాకుండా గంజా వ్యాపారంలో నెంబర్ 1 ఆమె. ఈరోజు ఆమె సంపాదించినటువంటి ఒక నల్లధనం, అదేవిధంగా రికార్డు లేకుండానే ఈరోజు 5 సంవత్సరాల్లోగా ఆమె కోట్ల రూపాయలు డబ్బు ఎట్లా వచ్చిందంటే, ఆమె చేసినటువంటి అపార్ట్మెంట్లో మేము చాలాసార్లు చూసాం ఆమె గంజాయి వ్యాపారం చేయటం. అయినా మేము చాలాసార్లు కూడా నేను విజయవాడలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో కూడా తెలియజేసా అధికారులందరికీ. కానీ ఆమె దగ్గరకు వచ్చి ఏ అధికారి కూడా పట్టుకోవటం కానీ చేయట్లే. ఎందుకంటే ఆమెను చూస్తే భయపడిపోతున్నారు. ఆమె ఎస్సీ మహిళ, ఆమె ఏదో కేసు పెడదని. ఆమె ఎస్సీ కాదని కూడా సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే అనేది, ఆమె నిడుగుంటున్నా, ఆమె ఎస్సీ అయినా ఓసీ అయినా ఆమె పని ఆమె చేసుకోవాలా. 10 మంది మీద దౌర్జన్యం చేసే హక్కు చట్టం ఎవరిచ్చారు అంటున్నా. అంతేగాని ఆమె చేసినటువంటి ఈరోజు కనీసం దౌర్జన్యాలు, ఇళ్ల మీద పోయి దౌర్జన్యాలు చేయటం, ఏమన్నా మాట్లాడితే మీ అంత చూస్తా అంటాం, రౌడీజం పెట్టడం, ఈ విధంగా దారి దోపిడీలు చేయటం, భయపడిపోతున్నారు. ఏంటంటే ఏం ప్రాణహాని వస్తుందని. ఒకటే అనేది పోలీసు వారికి కానీ అదే అధికారులందరికీ కూడా ఒకటే చెప్తున్నా, ఈ గురించి విచారిస్తే ఇప్పుడు కాదు, కనీసం ఈరోజు ఉన్నటువంటి కేసులే కాదు, ఆ మీద కనీసం మురళి ఇంట్లో కళ్ళ ముందే దౌర్జన్యాలు చేసింది. వాళ్ళ ఇల్లు కొల్లగొట్టింది రౌడీలను తీసుకొచ్చి. అది నాకు నచ్చల, ఒక న్యాయవాదిగా నాకు నచ్చల. ఒకటి. రెండోది, అదే అపార్ట్మెంట్లో గంజా వ్యాపారం చేస్తుంది. గంజా వ్యాపారం చేస్తుంటే దాన్ని నేను అడిగిన దానికి ఆమె
కనీసం అధికారులకు ఎంతోమందికి కలెక్టర్ గారికి తెలియజేశాను, అదేవిధంగా మన ఎస్పీ గారికి తెలియజేశాను, అదేవిధంగా మన ఎంఆర్ఓ గారికి కూడా చెప్పా, అయ్యా ఆమె ఎస్సీ కాదు, ఎస్సీ సర్టిఫికేట్లు ఇవ్వకండి, ఆమె ఓసీ అని చెప్పి ఏరియా దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకుంది, దానికి సంబంధించిన సర్టిఫికేట్ కాపీ కూడా కోర్టులో ఎస్సీ ఎస్టీ ఆనరబుల్ కోర్టులో ఉన్నటువంటి సర్టిఫికేట్ కూడా ఇచ్చా. అప్పుడు మన కోవూరు ఎంఆర్ఓ గారు ఇంకేమో ఖచ్చితంగా కూడా ఆపేస్తాము, దాన్ని పెండింగ్ పెడతాము అని చెప్పి అన్నారు. అదేవిధంగా కలెక్టర్ వారు కూడా మేము విచారిస్తాము, ఖచ్చితంగా కూడా ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తాము అన్నారు. అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీ కోర్టులో కూడా జడ్జి గారికి కూడా మెమో ద్వారా తెలిపాం, మేడం గారు కూడా ఖచ్చితంగా ఆమోదించారు, విచారించి ఖచ్చితంగా న్యాయం చేస్తాము, వీళ్ళకి ఇబ్బంది పెట్టకుండా చేస్తామని. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టాల్సిన విషయం ఏంది? వాళ్ళ ఇంటిపై దౌర్జన్యం చేయడం ఏంది? వాళ్ళ ఇంటిపై దౌర్జన్యం చేయడం, వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు కౌంటర్ కేసు పెట్టడం అది న్యాయం అని అడుగుతున్నా. ఈరోజు చట్టాలు ఉన్నాయి. ఈమె చేసినటువంటి అక్రమాలు, గంజాయి స్మగ్లింగ్ వ్యాపారాలు గతంలో ఎర్రజనం కూడా చేశారని చెప్పి కూడా అందరూ కూడా అన్నారు. ఆ విషయం కూడా అందరికి తెలిసిన విషయమే. ఈరోజు ఎస్సీ సర్టిఫికేట్లో ఉన్నటువంటి వాళ్ళ భర్త పేరు భాగ్యరాజు అని పెట్టారు. ఎస్ఐ సర్టిఫికేట్లో భాగ్యరాజు కోవూరు ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి సర్టిఫికేట్లో. అదేవిధంగా ఆమె ఈ విధంగా బెంగళూరులో తెచ్చినటువంటి సర్టిఫికేట్లో అది హానరబుల్ కోర్టు ఒరిజినల్ సర్టిఫికేట్ కాపీ అంటే ఒరిజినల్. అలాంటి కాపీలో ఏం చెప్పారు? నిడిగుంటారెడ్డి నరసింహరెడ్డి వాళ్ళ నాన్న పేరు అని పెట్టారు. అదేవిధంగా నిడిగుంటారెడ్డి అరుణారెడ్డి అని పెట్టారు ఈమె పేరు. అదే వాళ్ళ అమ్మ పేరు నిడిగుంటారెడ్డి ఆదిలక్ష్మి. అదేవిధంగా అరవరెడ్డి భాగ్యరాజు వాళ్ళ భర్త పేరు. ఈ విధంగా టోటల్ మీద గతంలో ఇచ్చినటువంటి ఎంఆర్ఓ గారు ఇచ్చిన సర్టిఫికేట్లు ఒరిజినల్గా నేను అన్నీ కూడా పేపర్ మిత్రులందరికీ తెలియజేస్తున్నా. అధికారులు చెప్పి ఇలాంటి అన్యాయాలు జరగకుండా, దౌర్జన్యాలు జరగకుండా ఆమెను కనీసం చట్టపరంగా శిక్షించాలని కూడా అందరినీ కోరుతున్నాను. అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ. ఈమె గంజా వ్యాపారం చేస్తుంది. గంజా వ్యాపారం చేస్తుంటే ఇక్కడ అధికారులకి నేను పలుసార్లు కూడా నేను అర్జీల రూపాయలు ఇచ్చినా కూడా అధికారులు ఏంటంటే ఆమె ఏం క్యాస్ట్ అనేది, ఎస్సీ అంటే అబ్బా మాకు ఉద్యోగాలు పోతాయి అనేది చాలామంది అధికారులు కూడా భయపడిపోయారు. అందువల్ల మేము ఇట్ట కాదు ఆ విజయవాడ పోయి ఈ విధంగా అన్నీ చెప్దాం. అంతేకాకుండా నేను రిట్టు కూడా వేసా దీని మీద. ఆమె ఎస్సీ కాదు, ఓసీ. చాలామంది అభాగ్యులు అన్యాయం అయిపోతున్నారు కౌంటర్ కేసులు పెట్టుకొని. నేను ఒకటే అనేది, ఆ రిట్లో కూడా హానరబుల్ హైకోర్టు జడ్జి గారికి కూడా చెప్పాం, ఈ విధంగా అయ్యా ఈ విధంగా జరుగుతున్నాయా, ఆమెను ఇమ్మీడియట్లీ రిమాండ్కి పంపించండి అని చెప్పాం. ఖచ్చితంగా కూడా విచారించి దాని మీద యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పారు. అదేవిధంగా జిల్లా కోర్టులో కూడా నేను కేసు వేసున్నా, కోవూరులో కేసు వేసున్నా. అందువల్ల నేను ఒకటే అనేది, కేసులు వేసినందువల్ల కొంత టైం జరగద్ది. ఈ టైంలోగా ఇవి రౌడీయిజాలు, దౌర్జన్యాలు, గోండాయిజాలు అన్నీ కూడా ఇలాంటి చేయటం మంచిది కాదు. ఆమె పనేది ఆమె చూసుకోవాలా. అదేవిధంగా అందరి మీద దౌర్జన్యం చేసే హక్కులు ఆమెకి లేవు. చట్టపరంగా ఏమైనా ఉంటే ప్రభుత్వం న్యాయం చేయమని కోరుతున్నాను. ఇలాంటి వ్యక్తిని జీవితాంతం జైల్లో పెట్టి విచారించాలని కూడా నేను కోరుతున్నా.